కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ సుజాత. రచయిత వాడ్రేవు చిన్వీరభద్రుడు. సుజాత కథ. లాకప్ రూంలో పోలీసులు నా మీద అత్యాచారం జరిపి ఏడాది కావస్తున్నది. ఈరోజు ఇట్లా కిటికీ పక్కన కూర్చుని బయటి వీధుల్ని, హారన్ మోతలు, సైకిళ్ళు, పాదచారులు, అమ్మకపు బళ్ళు, వీటితో నిండిన రోడ్లన్నీ చూస్తుంటే ఆ అనుభవం మళ్ళీ ఒంట్లో వికృతంగా మెదులుతోంది. మళ్ళీ అదే వసంతమాసపు ఎండ. ఉదయం 9 గంటల వేళ నీలిగౌన్ల చిన్నారులు కాన్వెంట్లకి త్వరగా రిక్షాల్లో సాగిపోతున్న వేళ. వీధి మలుపులోంచి దిరిసిన చెట్ల నీడల్లోంచి రాలిన పచ్చపూల తివాచీని కర్కశంగా తొక్కుకుంటూ వచ్చే 10వ నంబర్ సిటీ బస్సు దుర్భరమైన హారన్ కూడా. బయటి దృశ్యంలోనూ ప్రపంచంలోనూ ఏ మార్పు లేదు. అదే ఆకుల మిలమిల గాలుల్లో కళకళ్లాడే ఎండకిరణాలు, మార్పులేని అవే కవళికలతో 1000 ముఖాలు. నా ఒంటి మీద జరిగిన దాడి నా రక్తంలో, నా దేహాంతరంగాలన్నిటా మధ్యకి ఇంకిపోయినట్టుగా మలినపూరితమైన భావన. నేను అపవిత్రమయ్యానని ఎవరన్నా అంటే ఈరోజు నాకంత కోపం రాదేమో. అనుభవంలోని లోతు అనుభవించిన వాళ్లే మాటలకి నీడలకి కల్పించి పట్టింపులు పెట్టుకుంటారు. మాటలు ఏం చెప్పగలవు? నా ఒంట్లోని ఇంకా పచ్చిగా మండుతున్న ఈ వికారాన్ని అశుభ్రమని, అపవిత్రమని ఎన్ని మాటలు చెప్పి విశదపరచగలను? ఏడాదిగా నన్ను నేను అనుక్షణం శోధించుకుంటూ నిప్పులాంటి బాధతో ప్రక్షాళన చేసుకుంటూనే ఉన్నాను. కానీ ఏ మేరకి బయటపడగలిగాను? అమ్మకు కనిపించాలని లేచాను. నేను కనిపిస్తే ఆమె ఆరాటం తగ్గుతుంది. కానీ లేచి నిలబడలేకపోయాను. రీలింగ్ సెన్సేషన్. ఒంట్లో నరాలు జివ్వుమని లాగాయి. ఇక తర్వాత కొంతసేపు మత్తుగా ఉంటుంది. లేచి మంచం మీద పడుకుంటాను. కొన్ని గంటల పాటు మగతగా, నిస్త్రాణగా అలా పడుకునుండాలి. మైండ్ బ్లాంక్గా ఉంటుంది. ముందంతా తెల్లగా ఉంటుంది. దానిమీద నల్లని, ముదురు, ఇటుక రంగు నీడలు పడతాయి. ఇనుపగొళ్ళేల చప్పుడు, తుప్పువాసన ముక్కుని అద్దేస్తుంది. ఊపిరాడకుండా గొంతు మీద రాతి పిడికిలి బిగించినట్లుగా ఉంటుంది. తల తిప్పవచ్చు, కానీ ఎవరో ఏదో ఆంక్ష పెట్టినట్టుగా కళ్ళు కూడా కదపలేను. లంకలో దబ్బున మిన్ను విరిగి మీద పడ్డట్టు టన్నుల కొద్దీ బరువు నా మీద అకస్మాత్తుగా పడుతుంది. ఒంట్లోంచి పొరల్లో ఎవరో నా ఫ్రెష్ని తవ్వి తోడుకుంటున్నట్లుగా ఉంటుంది. దాహం. మాటలకి గొంతు పెగలదు. కళ్ళు మూతలు పడతాయి. ఏమ్మా, మళ్ళీ ఒంట్లో నలతగా ఉందా? ఆ పిలుపు, ఆ వాత్సల్య స్పర్శ అమ్మది. లేచి చూశాను. బయట ఎండ చిక్కబడింది. రోడ్ల మీద రద్దీ తగ్గింది. దిరిసిన చెట్ల నీడలో 2 కుక్కలు పడుకునున్నాయి. ఎక్కడో మధ్యాహ్నపు ఎండలో కాకులు ఉండి కావుమంటున్నాయి. డాక్టర్ కబురు చేయమంటావా? అన్నం తినగలవా? ఈ మధ్య మళ్ళీ ఇలా లేదు. కాస్త చిక్కపడ్డామనుకుంటున్నాను. మళ్ళీ ఇదేమిటమ్మా? అమ్మ కళ్ళల్లోనూ కంఠంలోనూ ఆర్ద్రమైన ఆతృత. పర్వాలేదమ్మా అన్నాను. ఎందుకమ్మా నీకు దిగులు అని అనాలని అనిపిస్తుంది, కానీ అనలేను. నా అనుభవం మీద నా రెస్పాన్సు, అమ్మ రెస్పాన్సు ఒకేలాగా ఎందుకుండాలి? బాధ పెట్టే ప్రతిదీ అమ్మ దృష్టిలో అశుభము, కీడు. అమ్మ కంఠంలోంచి ఆ ఆతృతని చేత్తో తీసి పారేయాలనుంటుంది నాకు. బహుశా నా ఒంట్లోని అస్వస్థతని మంత్రించినట్లుగా మాయం చేయాలని అమ్మకి ఉంటుందేమో. ఈ ఇద్దరు ఆడవాళ్ళు ఈ విషయంలో ఒక్కలాగే నిస్సహాయులు. కింద నుంచి గలగల నవ్వులు. ఈరోజు చెల్లెలు కాలేజీకి వెళ్ళలేదన్నమాట. తమ్ముడు బ్యాంక్ నుంచి లంచ్కి వచ్చేవేళ. సుభద్ర కాలేజీకి వెళ్ళలేదమ్మా? ఈరోజు దానికి పెళ్లివారు వస్తున్నారు. అది కాలేజీకి వెళ్తే సాయంకాలం ఆలస్యం అవుతుందని ఉండిపోమన్నాను. ఉండు, దానికి నీకు అన్నం వడ్డిస్తాను, కిందికి రా. అమ్మ వెంటనే వెళ్ళలేదు. కొన్ని క్షణాలు ఆగింది. ఆమె ఏదో చెప్పాలనుకుంది. ఏం చెప్పాలనుకుందో నేను గ్రహించలేనా? పెళ్లివారు వస్తున్న మాటే ఇంతదాకా నాకు తెలియదు. కానీ దానికి వాళ్లకున్న కారణాలు వేరు, నా కారణాలు వేరు. నా ఆలోచనలో కానీ, మానసికంగా కానీ నాకు ఏ అపసవ్యత లేదు. నా అనుభవాలు ఎంత అపసవ్యమైనవైనా కూడా నా ప్రవృత్తికి అపసవ్యత రాలేదు. కానీ సాయంకాలం పెళ్లిచూపుల తతంగమంతా సవ్యంగా ఉంటుందని నేను సరిపెట్టుకోగలనా? కిందికెళ్ళాను.
డైనింగ్ టేబుల్ దగ్గర తమ్ముడు ఉన్నాడు. సాధారణంగా ఆవిడ ఉదయం భోజనం చేసి బ్యాంక్కి వెళ్తాడు. వీధి మలుపు తిరిగితేనే ఆంధ్రా బ్యాంక్ బ్రాంచి. మధ్యాహ్నపు వేళ లంచ్ అవర్లో ఇంటికొచ్చేసి విశ్రాంతిగా కూర్చుని మళ్ళీ వెళ్తాడు. ఈ కాసేపు బ్యాంకులోనే కూర్చోరాదా అంటే, ఇక్కడ ఉన్న చల్లదనం అక్కడ ఎలా ఉంటుంది అంటాడు. సాయంకాలం 5 కాగానే ఇంటికి వచ్చేస్తాడు. వెళ్తే వాడు మరదలు ముందే ప్రోగ్రాం పెట్టుకుని సినిమాకో షికారుకో వెళ్తారు. లేకపోతే ఇంట్లోనే గడుపుతారు. స్నేహితులు లేకపోలేదు, కానీ వాళ్లతో చాలా ఖచ్చితంగా క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు. తమకి తమ పిల్లవాడికి అయ్యే ఖర్చు మేరకి తన ఇంట్లో చెల్లిస్తాడు. తక్కిన దాంట్లో తమ అవసరాలకు పోను మిగిలింది ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్తుంది. మరదలు మున్సిపల్ స్కూల్లో టీచర్. నాన్న కావాలని ఆ సంబంధం చూశాడు. ఆ పిల్ల తండ్రి టౌన్లో బాగా పేరున్న కాంట్రాక్టర్. మున్సిపాలిటీకి అతని కాంట్రాక్టులు బాగా అచ్చొచ్చాయి. నాన్న అతను ఒకళ్ళకొకళ్ళు బాగా కావలసిన వాళ్ళు. కానీ నాన్న అతన్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాను అంటాడు. ఆ అమ్మాయి శ్రావ్యంగా పాడుతుంది. కానీ నేను ఆమె పాటలు విన్నది తమ్ముడి పెళ్ళైన కొత్తల్లోనే. ఆమెకి 3 నెలలకు గానీ ఒక్కసారి జీతం రాదు. ఆ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరట. అందుకని ఆమె రోజుకోసారి మున్సిపల్ యాజమాన్యాన్ని ఆడిపోసుకోకుండా ఉండలేదు. ప్రతి 2వ శుక్రవారం ఆమె విధిగా క్యాజువల్ లీవ్ పెడుతుంది. ఆ విధంగా ఆ రోజు ఆ తర్వాత రోజులు ఆమె పుట్టింటి దగ్గర గడిపొస్తుంది. ఇందులో తల్లిదండ్రుల పట్ల ప్రేమ కొంత, పుట్టింటి మీద తనకున్న న్యాయమైన, ఇప్పుడు చట్టబద్ధమైన హక్కు కూడా కొంత. మా మరదలు చెల్లెలు సాధారణంగా మధ్యాహ్న భోజనం క్యారియర్ తీసుకునే వెళ్తారు. నాన్నకి 12 గంటల వేళ అటెండర్ వచ్చి క్యారియర్ తీసుకుని ఆఫీస్కి పట్టుకెళ్తాడు. రాత్రి భోజనం మటుకు అందరం కలిసే చేస్తాం. ఎంత ముఖ్యమైన వ్యవహారాలున్నా నాన్న రాత్రి టీవీలో హిందీ వార్తలు వచ్చేటప్పటికల్లా ఇంట్లో ఉంటాడు. రాత్రి ఇంటికొచ్చి పొద్దున్న ఆఫీస్కి వెళ్లేదాకా ఇంటి దగ్గర ఎవరినీ కలుసుకోవడానికి అనుమతించడు. అమ్మ అన్నం వడ్డించింది. సుభద్ర వన్డే క్రికెట్ మ్యాచ్ గురించి తమ్ముడితో వాదన పడుతోంది. ఈసారి వన్డేకి మన వాళ్ళు ఎవరిని కెప్టెన్గా పంపుతారు? తమ్ముడు కపిల్ దేవిని సమర్థిస్తాడు. చెల్లెలికి రవిశాస్త్రి అంటే ఇష్టం. అక్క నువ్వు చెప్పు అంది సుభద్ర మధ్యలో నా వైపు తిరిగి. నేను నవ్వి ఊరుకున్నాను. క్రికెట్ చాలా ఎక్సైటింగ్ గేమ్, కానీ ఎంత ఫూలిష్ గేమ్. నేనంత ఎక్కువగా ఫాలో కావడం లేదు. మీకే బాగా తెలుస్తుంది అన్నాను. దాంతో తమ్ముడు నాకేసి విచారంగా చూశాడు. ఆ మాట నేను విచారంగా అన్నది కాదు. నిజంగానే కొంతకాలం గడిచే కొద్దీ ఇలాంటి వాటి పట్ల ఆసక్తి తగ్గాలి మనుషుల్లో. కానీ ఆ సంగతి వాళ్ళకి ఎలా తెలియదు? ఎలా తెలియచేయగలను? నిజంగా చూస్తే నేను క్రికెట్ని తీసుకున్నంత సీరియస్గా వాళ్ళెప్పుడూ తీసుకుని ఉండరు. ఆ చిన్నపిల్లలిద్దరూ వాదనలో పడిపోయారు. నేను లేచి వాష్ బేసిన్ వైపు నడుస్తూ ఉండగా మధ్యలో వాదన చటుక్కున ఆపి తమ్ముడు అడిగాడు, అక్క సాయంకాలం నీ ప్రోగ్రాం ఏంటి? ఆశ్చర్యపోయాను నేను. అదేం ప్రశ్న? ఏ రోజన్నా ఏ సాయంకాలమన్నా నాకో ప్రోగ్రాం అంటూ ఉన్నదా? ఈ ఇంట్లో అందరికీ ఖచ్చితమైన టైం టేబుల్ ఉన్నది, అమ్మతో సహా. కానీ కాలంతో నిమిత్తం లేకుండా ఉన్నదాన్ని నేనే. అయినా ఇప్పుడు ఈ ప్రశ్న తమ్ముడి నుంచి. ఎవ్వరూ మాట్లాడలేదు. సగమొస్తూ వంటింట్లోంచి ఆగిన అమ్మ అడుగుల నిశ్శబ్దం వెనుక ఒక ప్రతీక్ష ఉన్నది. నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ చెప్పాను, ఇవాళ శుక్రవారం కదా, ప్రోగ్రెసివ్ ఫోరం వాళ్ళ నెలసరి మీటింగ్ ఇవాళ. ఎన్నాళ్ళ నుంచో నన్ను రమ్మని అడుగుతున్నారు. ఇవాళ వెళ్దాం అనుకుంటున్నాను. చాలా రోజులైంది కదా మనుషుల మధ్యకెళ్ళి. అందరి మొహాల్లోనూ ఏదో రిలీఫ్. నిజంగా ఉందో లేదో ఇదంతా నేను ఊహించుకుంటున్నదో. ప్రోగ్రెసివ్ ఫోరం కొంతకాలం నుంచి పట్టణంలో చాలా యాక్టివ్గా ఉంటున్నట్టుగా పేరు పడింది. ఇందులో ఎక్కువ మంది వామపక్ష రాజకీయాలతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్నవాళ్ళు, కొంతమంది హేతువాదులు, నాస్తికులు. పౌర హక్కుల సంఘం పట్టణ కార్యదర్శి ఈ ఫోరంకి సమావేశకర్తగా పనిచేస్తున్నాడు. వీళ్ల కాక సానుభూతిపరులు, నిష్పక్షపాతులు, ప్యూర్ ఆర్ట్ ప్రియులు, లెక్చరర్లు, బ్యాంక్ క్యాషియర్లు, కొందరు అధికారులు, ఒకరిద్దరు ఫెమినిస్టులు కూడా ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ప్రగతిశీల క్రియాశీల శక్తులకు అన్నింటికీ ఒక వేదికగా ఉండాలని, కొన్ని కనీస సమస్యల విషయంలో ఏకాభిప్రాయం కలిగి పోరాటం చేయాలని వాళ్ళ ఆశయం. నాపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలోనూ, ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల్లోనూ ఈ ఫోరం చాలా ప్రముఖ పాత్ర వహించింది. ఒక వ్యక్తిపైన జరిగిన అత్యాచారాన్ని సమాజంపైన జరిగిన దానిగా ప్రజలకు తెలియజేయడంలో ఫోరం సభ్యులందరూ శాయశక్తులా కృషి చేశారు. నేను జైల్లో ఉన్నంతకాలం ఎవరో ఒకరు రోజు నన్ను చూడ్డానికి వచ్చేవారు. రోజు పర్మిషన్ సంపాదించడం దగ్గర నుంచి కూడా నేను విడుదలయ్యేదాకా వాళ్ళు చిన్న చిన్న లంచాలు పెట్టడం నుంచి పెద్ద పెద్ద రికమెండేషన్స్ ప్రయోగించడం దాకా అన్ని స్థాయిలోనూ అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ
నేను బెయిల్ మీద విడుదలై వచ్చిన తర్వాత రోజురోజుకి వాళ్ళు నన్ను కలవడం తగ్గింది. ఇందుకు తప్పు నాదే అనొచ్చు. నేను ఎన్నడూ వాళ్ళని వెళ్ళి కలవలేదు. వాళ్లే నన్ను కలవడానికి వచ్చేవారు. కొంత సానుభూతి కూడా ఎంత వద్దనుకున్నా వాళ్ళ నుంచి నాకు అవసరమయ్యేది. అలాగే వాళ్ల పట్ల నేను కొంత కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడాలని కూడా వాళ్ళు ఆశించేవారు. అందులో అసాధారణమైందేముంది? కానీ ఇది ఇలా ఎంతకాలం సాగుతుంది? నిన్ను ఎవరైనా నీటిలో మునిగిపోతుంటే ఒడ్డుకి లాగి రక్షించారనుకో, వాళ్ళు చేసింది ప్రాణదానమే. కానీ వాళ్ళ సహాయానికి నువ్వు రోజూ వాళ్ళని కలిసి కృతజ్ఞతలు చెప్పవలసి వస్తే ఎట్లా ఉంటుందో ఊహించుకో. ఇంతకీ మనిషి నీళ్లలో పడ్డం వేరు, అది ఆకస్మికంగా జరిగిన ప్రమాదం. కానీ నాకు జరిగింది, ఇది కేవలం ఆకస్మికమేనా? అన్ని రోజుల్లాగే అది ఒకరోజు ఉదయం 9 గంటల వేళ, వసంతమాసపు ఎండ. నేను యూనివర్సిటీ నుంచి కొన్ని రోజులు సెలవు మీద ఇంటికొచ్చాను. మళ్ళీ వెళ్ళిపోవాలి. ఆ ఉదయం నేను మా చెల్లెలు కాలేజీకి వెళ్ళి అక్కడ నా పూర్వపు లెక్చరర్లను పలకరించి రావాలని బయలుదేరాను. నీలిగౌన్ల చిన్నారులు కాన్వెంట్లకి త్వరగా రిక్షాల్లో సాగిపోతున్న వేళకి రావాల్సిన 10వ నంబర్ సిటీ బస్ హారన్ ఇంకా వినిపించలేదు. దిరిసిన చెట్ల నీడల్లోంచి రాలిన పచ్చపూల తెవాసిని దాటుకుంటూ వీధి మలుపు తిరుగుతూ ఉండగా మా మరదలు రిక్షాలో ఇంటికొస్తూ ఎదురైంది. అదేమిటి, స్కూల్ లేదా అన్నాను. స్కూల్కి సెలవు కాదు, ఇవాళ అందరం మాస్ లీవ్ పెట్టారు. సమస్యలున్నాయి, చర్చించాలి, మీటింగ్ అన్నారు. నాకు తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడే కదా, కాస్త మీ తమ్ముడి గారికి ఈ సంగతి చెప్పేరా అని వెళ్ళిపోయింది. నేను తమ్ముడిని బ్యాంకులో కలిసి మాట్లాడి కాలేజీ రోడ్డు మీద 4 అడుగులు వేశానో లేదో నినాదాలతో ఊరేగింపు ఎదురైంది. ఉద్యోగులు, టీచర్లు, కార్మికులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఊరేగింపది. నేను కాలేజీ దగ్గర నుండి వచ్చేస్తూ ఉండగా ఆ ఊరేగింపు కాలేజీ వైపు వస్తూ కనపడింది. ఇందాకటి కన్నా అది పెద్దదైంది. వాళ్ళు ప్రతి స్కూల్ దగ్గర, ప్రతి ఆఫీస్ దగ్గర, హోటల్ దగ్గర, దుకాణం దగ్గర ఆగి బలవంతంగా మూయించి తమ వాళ్ళని కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. నేనింటికి వచ్చేప్పటికీ తమ్ముడు కూడా బ్యాంక్ నుంచి వచ్చేశాడు. మరో అరగంట కల్లా సుభద్ర కూడా వచ్చేసింది. అక్క, డాక్టర్ సుధాకరు నిన్ను వెళ్ళిపోయే ముందు ఒకసారి కలవమన్నాడు అన్నది. డాక్టర్ సుధాకర్ వాళ్ళ కాలేజీలో సోషియాలజీ లెక్చరర్. యువకుడు, ప్రతిభావంతుడు. నేను సోషియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చదవడానికి అతనే కారణం. ఉదయం అతనితో మాట్లాడాలంటే కుదరలేదు. అతనికి క్లాసు వెనుక క్లాసు. తన క్లాస్కి అతనిచ్చే ప్రాధాన్యత ఎలాంటిదో నాకు బాగా తెలిసాక అతన్ని నేను మరీ డిస్టర్బ్ చేయలేకపోయాను. మధ్యాహ్నం 3 దాకా ఇంకా ఎండ చల్లబడకుండానే బయలుదేరాను. నేను అతన్ని కలవడానికి బహుశా ఒక 10 నిమిషాలు నన్ను నేను జాగ్రత్తగా తయారు చేసుకుని ఉంటాను. అది డాక్టర్ సుధాకర్ని చూడబోతున్నందువల్ల అయి ఉంటుంది. లేత నీలం రంగు చేనేత చీర, ఆల్విన్ రిస్ట్ వాచి, ఎడమ చేతికి అనామిక పగడపు ఉంగరం, మెడలో నాకు చాలా ఇష్టమైన ముత్యాల దండ, అన్నట్టు భుజాన లెదర్ హ్యాండ్ బ్యాగ్, దానిలో లేతాకుపచ్చ అంచుల్లో 2 తెల్లని చేతి రుమాళ్ళు, పర్సు, ఒక 2 కవర్లు, నేను రాసి పోస్ట్ చేయడం మర్చిపోయిన ఉత్తరం, క్యామ్లిన్ పెన్ను, వాడిన గుప్పెడు పొగడ పువ్వులు. ఆనాటి నా రూపం, నా సర్వస్వం నాకు ఎప్పటికీ గుర్తే. ఆ క్షణానే కాదు, ఎప్పుడైనా నేను జీవితం నుంచి కోరగలిగేవి అంతకన్నా ఎక్కువ ఉండవు. గుప్పెడు వాడిన పువ్వులు సాధారణంగా ఆ వయసు కన్యకి మనసులో తుళ్ళింతలాడే మధురోహలు అయినప్పటికీ కూడా జీవితం గురించి, తన గురించి, ప్రపంచం గురించి ఉండవలసిన ప్రగాఢమైన నమ్మకాలు. నేను వీధి మలుపు తిరిగానో లేదో అప్పుడు బోధపడింది నాకు. ఊరేగింపు తీవ్రత చల్లారలేదు అని. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. నేను రిక్షా కోసం చూడడంలో ఉపయోగం లేదు అని అనిపించింది. ఎవ్వరూ ఇవాళ పనిచేయరు. ఒక రకంగా ఇది బంద్ రోజు. భారతదేశంలో అన్ని పర్వదినాల కన్నా నిష్టగా అన్ని మతాల వాళ్ళు ఆచరించే పర్వదినం బంద్. నేను నా కొంగుని తల చుట్టూ చెవుల్ని కాల్చే మధ్యాహ్నపు ఎండ నుండి కప్పుకుని నడుస్తున్నానో లేదో ఒక సందు మలుపులోంచి విడవని నీడలాగా ఊరేగింపు కనపడింది. ఇప్పుడది చాలా పొడుగ్గా ఉంది. ఈసారి సందు మొదట్లో ఇంకా షాపు ముయ్యిన టీ దుకాణం వాడు వాళ్ళ ఆగ్రహానికి గురయ్యాడు. వాళ్ళు అతని చేత షాప్ ముయించే ప్రయత్నంలో ఉండగా ఊరేగింపు మధ్యలోంచి ఒకళ్ళిద్దరు తెలిసిన టీచర్లు నన్ను పలకరించారు. నేను ఆగిపోయి వాళ్లతో మాట్లాడుతూ ఉండగానే ఊరేగింపుతో పాటు వాళ్ళు కదిలి వెళ్ళిపోయారు. నేను నెమ్మదిగా నా దారిలో నేను 4 అడుగులు వేశానో లేదో ఎంతలో వచ్చిందో కానీ బండగా పడ్డ బ్రేకులు చేస్తున్న చప్పుడు మధ్యగా నా పక్కగా ఆగింది పోలీస్ జీపు.
నేను ఉలిక్కిపడి పక్కకి చూడగానే జీపు ఎదుటి సీట్లోంచి కోపంగా మొహం పెట్టి అడిగాడు పోలీస్ ఇన్స్పెక్టర్. ఏమ్మా, ఇందాక నువ్వేనా అక్కడ దిగింది? అతను ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు. చెమట పట్టిన అతని నుదురు మీద, పుష్టిగా మొరటుగా తేలిన అతని ముక్కు మీద, మీసం మీద, గడ్డం మీద ఎండపడి మెరుస్తోంది. అవును, నేనే. నీకు వాళ్ళు తెలిసినా? ఈ దారమ్మట ఎవడైనా దొంగ పారిపోయాడని పోలీసు రోడ్డు మీద పోతున్న వాడిని అడుగుతున్నట్టుగా ఉంది ఆ ప్రశ్న. కానీ ఆ దారెమ్మట వెళ్ళిన వాళ్ళు దొంగలేమీ కారే. అవును, నాకు తెలిసిన వాళ్లే అని అన్నానో లేదో. వేయండ్రా దీని జీప్లో అని వాడు గట్టిగా అరవడం, టకటకామని బోట్ల చప్పుడుతో 3 కానిస్టేబుల్స్ జీపులోంచి రోడ్డు మీదకి దూకి నా మీద పడి నా చేతుల్ని పట్టుకుని ఈడ్చుకుంటూ జీపులోకి తీసుకెళ్లడం, పడేయడం ఒక్కసారే జరిగాయి. జరిగిందేమిటో నేను అర్థం చేసుకునేటప్పటికే జీపు వేగం అందుకున్నది. ఎండకి కాగిన జీపు గుడ్డ వేడి వాసన, పోలీస్ యూనిఫామ్ చెమటకంపు లోపలికి కమ్ముకొస్తూ ఊపిరాడనివ్వని రోడ్డు మీద దుమ్ము, ఒక్కపాటున ఉద్ధృతమైన రక్తవేగం, మెంటల్ కన్ఫ్యూషన్. నోట్లోంచి గొంతు పెగిల్చుకుని అడిగాను, నన్నెందుకు ఇలా పట్టుకున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవరూ మాట్లాడలేదు. మామూలుగా అయితే ఆ కానిస్టేబుల్స్ రోడ్డు మీద ఒక స్త్రీతో అట్లా ప్రవర్తించి ఉండరేమో. కానీ ఈరోజు వాళ్ళ చూపులు ఇక్కడ లేవు. కసికండ పట్టినట్టుగా ఉన్నాయి. వాళ్ల ముఖాలు ఏదో తాగుబోతూ నిద్రమత్తు మృగాన్ని దాని మానాన దాన్ని నిద్రపోనీకుండా రెచ్చగొడితే కలత నిద్రలో లేచి ఒళ్ళు విదిలించుకున్నట్లుగా ఉన్నది. వాళ్ళు సాయుధులని, వాళ్ల వెనక దుర్భేద్యమైన ప్రభుత్వాధికారం ఉందని ఆ క్షణం నాకు తోచలేదు. అప్పుడు నా కళ్ళకు బలంగా కట్టింది వాళ్ల పాశవిక శక్తి. విచక్షణాహీనమైన పశువు కొమ్ముతూ ఉంటే ఎలా ఆందోళన పడతామో అలాగా. వీళ్ళు మృగాలే అయితే ఇలా నట్టనడి రోడ్డున నన్ను బంధించడానికి వీళ్ళకి అధికారం ఎవరిచ్చారు అన్న ప్రశ్నే లేదు. నేను బలవంతుడైన యువకుడిని అయి శాయశక్తిలా ఎదిరించి పెనుగులాడినా కూడా మృగప్రాయులైన వీళ్ళ నుంచి తప్పించుకోవడం కష్టం. అయినా అపరిమితంగా పరిలొచ్చే నా భయం నన్ను వదల్లేదు. నాతో మీకేం పని? డ్రైవర్ ఎటువంటి ఒడిదుడుకులు లేనంత స్థిరంగా స్టీరింగ్ మీదున్నాడు. జీపు వేగంలో మార్పు లేదు. నా ప్రశ్న ఎవరినీ కదిలించలేదు. మళ్ళీ అడిగాను రెట్టించి. ఈసారి తల వెనక్కి తిప్పకుండానే పోలీస్ ఇన్స్పెక్టరు ముందు సీట్లోంచి గట్టిగా కసిరాడు. ఆ సంగతి కోర్టులో తెలుస్తుంది, నోరు మూసుకో. కోర్టు అన్న మాట వినగానే మొదటిసారిగా నా భయమంతా ఎడతెగని ఆందోళనగా మారింది. అప్పుడు నన్ను పట్టుకున్నది ప్రభుత్వ రక్షక భటులని, జైళ్లు, న్యాయస్థానాలు, ధర్మశాస్త్రాలు, లాయర్లు ఉండే ఒక ప్రపంచంలోకి నేను అడుగుపెట్టాల్సి ఉంటుందని తట్టింది. దారి తప్పి రాక్షస లోకంలోకి ప్రవేశించిన కథల్లోని కన్యలాగా నేను ఉన్నాను అని అనిపించింది. నా భుజాల మించి జారి జీపుతో పాటు గాలికి ఎగురుతున్న నా కొంగుని నా పక్క ఉన్న కానిస్టేబుల్ చేయి చాపి అందుకుని చుట్టగా చుట్టి నా భుజం మీదికి విసిరాడు. నాకు ఒళ్లంతా షాక్ తగిలింది. నేనేమీ మాట్లాడలేకపోయాను. నా ఒళ్ళు కుంచుకుని బరువుగా ముద్దగా కూడగట్టుకుంది. ఆ 2 కానిస్టేబుల్ మధ్య నలిగిన ఆ జీప్ సీట్ మీద నేను కూర్చున్నదే అన్ని జైళ్ల కన్నా అతి ఇరుకైన జైలు. నన్ను తీసుకుపోయి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లాకప్లో పడేసిందాకా గానీ, ఆ తర్వాత చాలాసేపటి దాకా గానీ ఎవరూ నాతో ఏమీ మాట్లాడలేదు. నన్ను లాకప్లోకి పంపుతుండగా మాత్రం నా హ్యాండ్ బ్యాగ్ని, రిస్ట్ వాచీని, ముత్యాల దండని, ఉంగరాన్ని స్వాధీనపరుచుకున్నారు. పాడుబడ్డ ఇళ్లలోంచి వచ్చే ఒకలాంటి మొక్క వాసనతో చుట్టూ పోలీస్ స్టేషన్ గోడలకు కింద నుంచి సగం పైదాకా జేగురు రంగు సున్నం, ఇనుప వాసన. లాకప్ రూమ్కి ఎదురుగా సబ్ రికార్డ్ బాక్స్ మీద పొడవాటి రిజిస్టర్లు, 4-5 కేస్ ఫైళ్లు, దానిమీద నల్లని క్యాలికో బైండింగ్ పుస్తకం. అది ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పుస్తకాల బైండింగ్ అని తర్వాత తెలిసింది. ఒక పోలీస్ స్టేషన్ గురించి చిత్రించడానికి, వర్ణించడానికి ఏమీ ఉండదు. అందులోనూ లాకప్ రూమ్లోంచి పోలీస్ స్టేషన్ని చూడడం, అనుభవిస్తేనే గాని చెప్పలేని దృశ్యం. కానీ లాకప్ రూమ్లోకి ఎవరైనా ఎందుకు వెళ్ళాలి? ఒక క్రూర మృగాన్ని బంధించడానికి మటుకే మనం బోనుల్ని వాడతాం. మనుషుల్ని గదిలో బంధించి తాళం వేయాల్సి రావడం ఎందుకని? నేను ఈ ఇనుప ఉచ్చల్ని తప్పించుకోగలుగుతానా? తప్పించుకోగలిగే వాళ్ళని ఏవీ ఆపలేవు. తప్పించుకోలేని వాళ్ళు తలుపు లేకపోయినా తప్పించుకోలేరు. కానీ నా మొహం మీద అట్లా ఇనప ఉచ్చల తలుపు మూసినప్పుడు నేను చాలా దుర్భరమైన అవమానాన్ని పొందినట్లుగా భావించాను. నా వ్యక్తిత్వంలో అతి ముఖ్యమైన అంశాన్ని నిరాదరించినట్లుగా అనిపించింది. నేను చెప్పేది వినిపించని, నా విలువని చూడనేని ఒక చెవిటి గుడ్డి రాక్షస మృగం నన్ను అదుపు చేయబోతున్నట్టుగా అనిపించింది. ఆ సాయంత్రం 6 గంటల వేళ టీ వచ్చింది. ముందు టీ తాగకూడదు అనుకున్నాను. కానీ భయం వల్ల, ఆందోళన వల్ల కలిగిన అలసట
నాకు టీని పంపడం ద్వారా నాలో మానవీయంగా నా ఎదుటి శక్తులు ప్రవర్తించబోతున్నట్లుగా అర్థం చేసుకున్నాను. వాళ్ళు మానవీయంగా ప్రవర్తిస్తే నేను జరిగిందంతా మర్చిపోగలను. ఒక్క తప్పు వరకు, అది ఎంత పెద్దదైనా సరే, మనిషి క్షమించగలడు. టీ తాగాను. ఉదయం నుంచి అనేక అరెస్టులు జరిగాయి. నిర్బంధాల్లో ఎక్కువ భాగం 2 టౌన్ 3 టౌన్ పరిధిలోనే జరిగాయట. ఇక్కడ మాత్రం ఉదయం నుంచి అరెస్ట్ అయిన వాళ్ళని కొద్దిసేపు నిర్బంధించి వ్యక్తిగత పూచీకత్తుల మీద విడుదల చేసేశారట. సాయంకాలానికి ఎవరూ లేరు. నేను వచ్చిన కొంతసేపటి దాకా రెండో లాకప్ రూమ్లో అది ఉందని నాకు తర్వాత తెలిసింది. బహుశా అది పురుషుల కోసం కావచ్చు. మాటలు మధ్య మధ్య దగ్గు వినిపించాయి. ఆ తర్వాత ఏమీ లేవు. రాత్రి పోలీస్ స్టేషన్లో కొట్టుకుంటూ ఫ్లోరసెంట్ దీపం వెలిగాక కానీ నేను ఎలాగైనా విడుదల కావాలని, లేకపోతే రాత్రికి ఇంటికి చేరలేనని తట్టలేదు. ఇల్లు ఈ పాటికి అమ్మ, తమ్ముడు, చెల్లెలు ఏం చేస్తూ ఉంటారని ఊహించడం మొదలుపెట్టాను. 7 గంటలు కావస్తుండగా రైటర్ వచ్చాడు. అతనిది 55 ఏళ్ల పైబడ్డ వయస్సు. నున్నగా కొద్దిగా వంగి ఉన్నాడు. బట్టతల, వాడైన చూపు. అమ్మాయి, నువ్విలా ఊరేగింపులో దిగాల్సింది కాదు. పోనీలే, చిన్నపిల్లవి, తెలియక చేసుంటావు. నువ్వు వ్యక్తిగత పూచీకత్తు రాసివు, ఇంటికి పంపేస్తాం అన్నాడు. అతని మాటల్లో ప్రభుత్వం దాని సర్వపాలనాంగాలతోనూ రూపుకట్టినంత స్పష్టంగా నాకు మరెక్కడా కనిపించలేదు. అతను నన్ను పట్టుకున్న పోలీసులాగానే మాట్లాడుతున్నాడు. ఒక ప్రాసిక్యూటర్లాగా నా మీద నేరారోపణ చేస్తున్నాడు. తనే న్యాయమూర్తిగా జడ్జిమెంట్ వినిపిస్తున్నాడు. తనే ఈ వ్యవస్థ కొమ్ము కాచే ఒక వ్యాపారస్తుడిలాగా పూచీకత్తు అడుగుతున్నాడు. తన పౌరుల ప్రవర్తనని తన పిల్లల ప్రవర్తనలాగా శాసించాలని చూసే ఒక పితృప్రభువులాగా నన్ను మందలిస్తున్నాడు. అతను పోలీస్ స్టేషన్లో రైటర్. అతని చేతిలో కలం ఉంది. పీనల్ కోడ్ సెక్షన్లో అతనికి కంఠోపాఠం. అతని మీదనే న్యాయదేవత త్రాసు నిలిచి ఉన్నది. కానీ నేను అవన్నీ ఆలోచించదలుచుకోలేదు. పిల్లల్నెత్తిపోయేవాడి చెర నుంచి ఎంత వేగిరం తప్పించుకుందామా అని పిల్లవాడు ఆలోచించినట్లే ఎలాగైనా ఈ చెర నుంచి బయటపడాలని అనుకున్నాను. అలాగే అన్నాను రైటర్తో. అతను కాగితం తీసుకొస్తానని తన గదివైపు వెళ్ళాడు. అప్పటినుంచి నిమిషం ఎదురుచూస్తూ దాదాపు 2 గంటలు గడిపాను. ఈ పాటికి నాన్న ఇంటికొచ్చి ఉంటాడు. సుజాత ఏది అని వెతుక్కుని ఉంటాడు. నా కోసం మరి కాసేపట్లో ఇంటికి వెళ్ళి ఈ అడ్వెంచర్ గురించి అందరికీ చెప్పి సర్ప్రైజ్ చేయాలి. 9ంటికి అన్నం వచ్చింది. కానీ ఇప్పుడు నాకు అన్నం తినాలని కాదు ఉన్నది. ఎంత తొందరగా బయటికి వెళ్ళిపోదామని ఆతృత మనసులో, ఆలోచనలు సన్నగిలుతూ టెన్షన్ పెరుగుతూ ఉన్నది. అప్పుడు వచ్చాడు రైటర్. సబ్ ఇన్స్పెక్టర్ వెనగ్గా మరో 2 కానిస్టేబుల్స్తో. రైటర్ చేతిలో నా హ్యాండ్ బ్యాగ్ ఉంది. ఎస్ఐ చేతిలో ఏవో కాగితాలు. రైటరు తలుపు దగ్గరగా వచ్చి అన్నాడు, చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మాయి. నిన్ను పంపించేద్దాం, కానీ నీ హ్యాండ్ బ్యాగ్లో ఒక ఉత్తరం దొరికింది. అది నువ్వు రాసిందే అనుకుంటాను. ఎస్ఐ గారు మరి దాన్ని సోదా చేసి చదివారు. అందులో కొంత ప్రమాదకరమైన భాష ఉందిట. మరి నీకు కొన్ని ప్రభుత్వ వ్యతిరేక పార్టీలకి సంబంధం ఉందేమని ఆయన అనుమానిస్తున్నారు. అలాంటప్పుడు నిన్ను వదిలేస్తే ఏం ప్రమాదం అంటున్నారు. నేనంటాను, ఆ అమ్మాయి అలాంటిది కాదు, అమాయకురాలు అని. మరి నువ్వేమంటావు? ఆశ్చర్యపోయాను నేను. ఆ పైన కొత్త ఉడికిపోయాను. అది నేను యూనివర్సిటీ నుంచి ఇంటికి రాకముందు డాక్టర్ సుధాకర్కి రాసిన ఉత్తరం. ఇంటికి ఎలాగో వస్తున్నాను కదా, పోస్ట్ చేయడం దేనికి, స్వయంగా ఇద్దామనుకుని హ్యాండ్ బ్యాగ్లోనే ఉంచేశాను. దానికి కవర్ కానీ అడ్రస్ కానీ ఏమీ లేవు. సంబోధన కూడా ప్రియమైన స్నేహితుడికి అని ఉంటుంది. అంతకన్నా ఏమని ఉంటుంది కనుక. అందులో ప్రమాదకరమైన భాష ఏమిటో నాకు బోధపడలేదు. ఆ మాట అడిగాను. ఏమంటావు? సబ్ ఇన్స్పెక్టర్ మొహంలో మళ్ళీ అదే కర్కశత్వం. ఈ రాసింది ఏమిటి? కూడబలుకుంటూ చదివాడతను. ఈ వ్యవస్థలో ప్రాబల్యం పట్ల, అధికారం పట్ల అందరికీ రుచి. కనుకనే ప్రభుత్వం ఎప్పుడూ తన చేతి నుంచి వాటి పట్టు విడవాలి అని అనుకోదు. పూర్వం మనుషులు శ్రమని తమ మధ్య విభజించుకునేవారు. కానీ ఇప్పుడు రాజకీయ శక్తులు శ్రమని విభజించే మనుషులకి నిర్దేశించి తాము శ్రమకి అతీతమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నారు. ఇంతమించి చదవలేకపోయాడు. కానీ ఇందులో ఏముంది? ఒక సోషియాలజీ విద్యార్థిగా ఒక యువ సోషియాలజిస్ట్ ఇంతకన్నా ఏమని రాసుకుంటుంది? ఇక్కడ నువ్వు రాసింది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదా? అడిగాడు రైటర్ ప్రాసిక్యూటర్ స్వరంతో. ఆ రాత్రి ఆ ఇనుపువచల వాసన మధ్య, ఆ పాలిపోయిన వెలుతురులో, ఆ కాకీ బట్టల నీడలో, కటకటాల బోనులో నేను కోర్టులన్నింటిలోకి నిర్దాక్షిణ్యమైన కోర్టులో నిల్చున్నాను. ఇది నా వ్యక్తిత్వానికి, నా ఉద్వేగాలకి, నా అనుభూతికి, స్నేహానికి, నమ్మకాలకి చెందిన విషయం.
ఆ మాటలు నేను రాసింది ఒక వ్యక్తికి, ప్రపంచానికి కాదు. వాటి అర్థాల్ని, అంతరార్థాల్ని ప్రశ్నించడానికి వీళ్ళెవరు? అది నేను ఎవరికీ వ్యతిరేకంగా రాసింది కాదు. అది నిజానికి మనుషులకి వ్యతిరేకంగా రాసింది కాదు. మనల్ని నడిపిస్తున్న కొన్ని ఫోర్సెస్కి వ్యతిరేకంగా రాసింది. నేను చెప్పలేదు, అదే భాష, సకిలించాడు సబ్ ఇన్స్పెక్టర్. రైటర్ నాకేసి అనునయంతో చూశాడు. నీ వాళ్ళెవరో చెప్పమ్మా, కబురు చేస్తాం. ఈ ఉత్తరం నువ్వు రాయలేదని చెప్పు. అత్యాచారి తను అత్యాచారం చేయబోతున్న వాళ్ళ నైతిక విలువల మీద ముందుగా దాడి చేస్తాడని నేనెక్కడో చదివాను. ఉత్తరం నేను రాసింది కాదని నాకు చెప్పడం నిజంగా సాధ్యమా? నా నీతిని కోల్పోలేకపోయాను. అనుభవించు అని జడ్జిమెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు రైటర్. అతను ఆ రాత్రి తన ఛాంబర్లోకి వెళ్ళిపోతూ నాకు విధించిన శిక్ష ఏమిటి? సాయంకాలపు సందడి, పట్టణంలో దీపాలు వెలిగాయి. సినిమా హాళ్ళ దగ్గర హడావిడి, తొలివేసవి సాయం, సంధ్యామాధుర్యమంతా గాలుల్లో ముసురుకున్న చీకట్లలో అల్లుకున్నది. జనసమర్థంలోంచి మల్లెలు మత్తెక్కించే గాలులతో ఆహ్వానిస్తాయి. ప్రోగ్రెసివ్ ఫోరం మీటింగ్కి వెళ్లాలని అనిపించలేదు. ఎందుకో వాళ్లతో కూల్గానో ఎమోషనల్గానో ఏదైనా డిస్కషన్ చేయడమో ఆర్గ్యూ చేయడమో సాధ్యం అనిపించలేదు. ఊరికి దూరంగా నడవడం మొదలుపెట్టాను. ప్రోగ్రెసివ్ ఫోరం వాళ్ళు 6 అంటే ఖచ్చితంగా 6ంటికే మీటింగ్ మొదలుపెట్టేస్తారు. వాళ్ళు మీటింగ్ విషయంలో పాత అలవాట్లని చాలా కావాలని వదిలేశారు, కానీ కొత్త అలవాట్లని కావాలని ప్రవేశపెట్టుకున్నారు. ఇవాళ ఇష్టాగోష్ఠి సంఘానికి బహుశా 2-3 కొత్త సభ్యులు చేరుంటారు. వాళ్ళు ఇప్పటికే నా వంక క్యూరియస్గా చూసుంటారు. కార్యదర్శి వాళ్ళకి పరిచయం చేస్తాడు, ఈమె ఫలానా అని. వాళ్ళు తల ఆడిస్తారు. అవునవును, అప్పుడు పేపర్లో చదివాం. అవును, ఇప్పుడు ఇంతకీ ఏం చేస్తున్నారు? కార్యదర్శి దగ్గర ఇంకా ఏమీ సమాధానం ఉండదు. అతను ఏమని చెప్పగలడు? ఆ తర్వాత ఈమె చదువు మానేసి ఇంట్లో ఉండిపోయింది అని అనగలడా? కానీ వాస్తవానికి జరిగింది అదే. లేక మా అందరి మధ్య మసులుతూ మాకు ఇన్స్పైరింగ్గా ఉందని అనగలడా? నాలో ఇన్స్పైర్ చేసేది ఏముంది? నాకు కలిగిన గాయమా, జరిగిన అవమానమా? నా చుట్టూ ఉన్న ప్రపంచంలో మనుషులంతా కుల మత వర్గరహితంగా సుఖ సౌకర్యాల కోసం అహర్నిశలు తప్పిస్తూ ప్రయత్నపడుతూ ఉన్నారు. గాయపడ్డ వాళ్ళ నుంచి, అవమానితుల నుంచి, రోగగ్రస్తుల నుంచి వాళ్ళు ఏదన్నా నిజంగా ఉత్తేజం పొందగలరా? కానీ ఆరోగ్యవంతమైన జీవితం పట్ల వాళ్లకున్న ఆరాటాన్ని, అది ఎంత పోటీతో, కుళ్ళుతో, యుద్ధంతో కూడుకున్నదైనా సరే ఎలా నిరసించను? పోనీ ఈమె జీవితంలో ఇంత కష్టం అనుభవించి కూడా నిశ్చలంగా ఉన్నది అంటే వినడానికి ఎంత బాగున్నా అది నిజమా? నేను చెలించకుండా ఉన్నానా? ఆ రాత్రి 10 గంటలు దాటిన తర్వాత స్టేషన్లో దీపాలు ఒక్కొక్కటే ఆరిపోయాయి. మగతగా, అలసటగా ఆ గచ్చు మీద అలాగే కళ్ళు మూసుకున్నాను. ఇంతలో ఇనుప గొళ్ళేలు వదిలైన చప్పుడు చేస్తున్న బోట్లతో ఆ చీకట్లో ఒక ఆకారం నా మీదకొచ్చి పడింది. కంపించిపోయాను నేను. అరవనీయకుండా నా నోటికి అడ్డుగా ఉప్పని అరచేతులు. చచ్చిపోతావే, నీకు బతకాలం లేదే. గప్పున సారాకంపు నిప్పు సెగలాగా ఆ చేతులు ముందు నా జుట్టును పట్టుకున్నాయి. జడ ఊడిపోయి నా జుట్టు ముఖమంతా కప్పి మరీ చీకటైంది. ఆ పైన ఆ చేతులు నా ఒంటి మీద తడుములాడాయి. నెమ్మదిగా ఒంటి మీద బట్టల్ని ఊడ్చివేయడం మొదలుపెట్టాయి. ఒక మనిషి మీద విధించబడ్డ ఏ నిర్బంధమైనా వాస్తవ రూపంలో అతని శరీరం మీద నిర్బంధమే. ఒక మనిషి పట్ల ఉన్న ఏ అసంతృప్తి అయినా, కసి అయినా, జాలి అయినా అన్నీ వాస్తవ రూపంలో అతని శరీరం పట్ల సంవేదనలే నన్ను నిర్బంధించినప్పుడు ఎందుకు గ్రహించలేకపోయాను? ఆ రాత్రి నా శరీరం మీద జరిగింది నిజంగా ఘాతుకం. ఒకటి వెనుక ఒకటి ఆ పోలీసు మృగాలు నా శరీరాన్ని ధ్వంసం చేసేశాయి. నాకు ఉచ్చపోసుకోవడానికి కూడా వీలు చిక్కనివ్వలేదు వాళ్ళు. నెమ్మదిగా తేరుకునేటప్పటికీ నాకు తెలియకుండానే అక్కడ రక్తం స్రవిస్తోంది. అనేక దినాల పాటు, రాత్రుల పాటు ఆ తర్వాత ఆ సంఘటన గురించి ఆలోచించాను. వాళ్ళు నా పట్ల జరిపిన ఆ అత్యాచారంలో ఉన్న అసలు కారణం ఏది? ఎంత పైశాచికమైన ఒట్టి గుడ్డి పాశవిక కాంక్ష ఒక్కటే కారణం కాదు అనిపించింది. ఒక మగవాడి మీద నిర్బంధం బహుశా శారీరక చిత్రహింస దాకా పర్యవసిస్తుంది. అదే ఒక స్త్రీ అయితే అది అత్యాచారం దాకా కొనసాగుతుంది. ఆ అత్యాచారాన్ని నేను కాముకమైన ఘాతుకంగా మటుకే చూడలేకపోతున్నాను. అది తీవ్రాతి తీవ్రమైన నిర్బంధం, దారుణమైన శారీరక చిత్రహింస కూడా.
నా మీద అత్యాచారం చేసింది మనుషులే. వాళ్ళు పోలీసులే కనుక వాళ్ళకు ఆ వీలు చిక్కడం అన్నది తర్వాత సంగతి. ఎంత జంతువునైనా 2 తప్పుల వరకు క్షమించగలం. నన్ను నిర్బంధించినందుకు, నా మీద అత్యాచారం జరిపినందుకు కూడా నేను పూర్తిగా నశించలేదు. కానీ రెండో రోజు మధ్యాహ్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ నన్ను చూడ్డానికి వచ్చాడు. ఎవరో నీ గురించి హెబియస్ కార్పస్ ఫైల్ చేశారని తెలిసింది. నీకు చాలా అండదండలు ఉన్నాయన్నమాట అన్నాడు. అప్పుడే నా గురించి బయట ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకున్నాను. వాళ్ళు నన్ను స్టేషన్ నుంచి స్టేషన్కి మార్చారు. చివరికి బయట ఒత్తిడికి తట్టుకోలేక సెక్షన్ 120 కింద నేరారోపణ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వాళ్లకున్న ఏకైక ఆధారం నేను రాసిన పోస్ట్ చేయని ఉత్తరం. మ్యాజిస్ట్రేట్ నాకు 2 వారాల రిమాండ్ విధించాడు. నన్ను సెంట్రల్ జైలుకి పంపించారు. అరెస్ట్ చేసింది మున్సిపల్ ఇంజనీర్ గారి అమ్మాయి అని తెలిసాక మున్సిపల్ చైర్మన్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. ఆయన పెద్ద ఎత్తున జిల్లా రాజకీయ వర్గాలతో కలిసి హోమ్ మినిస్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. బయట ప్రోగ్రెసివ్ ఫోరం వాళ్ల కృషి, ప్రజలు, పత్రికలు, పౌర హక్కుల సంఘాలు పెద్ద ఉద్యమం చేపట్టాయి. ఈ సంఘటనకు కారకులైన పోలీసుల్ని సస్పెండ్ చేశారు. 10 రోజుల తర్వాత నాన్న నన్ను బెయిల్ మీద విడిపించడానికి జైలుకొచ్చాడు. ఆ రోజు ఆయన్ని చూడడం నిజంగా ఒక అనుభవం. ఆయన నన్ను అసహ్యించుకుంటాడు అని అనుకున్నాను. ఆయన నా పట్ల ఎలాంటి భావాన్ని వ్యక్తం చెయ్యలేదు. బహుశా యాక్సిడెంట్ జరిగింది, చెయ్యిపోయింది, చాలా ముఖ్యమైన భాగం. కానీ ఏం చేయగలం? ప్రాణాలతో బతికాం కదా, చాలు. తర్వాత నేను ఎప్పట్లాగా యూనివర్సిటీలో చదువుకోవాలని ప్రయత్నించాను. సాధ్యం కాలేదు. ఎవరో నన్ను హేళనగా చూస్తున్నారని, సానుభూతి కురిపిస్తున్నారని కాదు. ఒకరి సానుభూతి కానీ, ఒకరి ద్వేషం కానీ నన్ను కదించలేవు ఇప్పుడు. ఇంతకీ ఆ ఉత్తరం ఎవరికి రాశావు అని అడిగాడు డాక్టర్ సుధాకర్ నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు. బాగా చీకటి పడింది. ఎక్కడైనా పార్క్లో కూర్చుంటే బాగుండు అని అనిపించింది. ప్రోగ్రెసివ్ ఫోరం మీటింగ్ ఈ పాటికి ముగింపుకి వచ్చి ఉంటుంది. నా అనంతర జీవితం ఎలా ఉండాలి? ఈ ప్రశ్న అందర్నీ ఏదో ఒక మూల బాధ పెడుతూనే ఉన్నది. యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు నా అనంతర జీవితం ఎలా ఉండాలి అని ఎవరూ భావించలేదు. బహుశా అమ్మా నాన్న ఒకరిద్దరూ తప్ప. కానీ అప్పుడైనా వారు బహుశా నా పెళ్లి వరకు ఆలోచించుంటారు. ఆ తర్వాతైనా నా అనంతర జీవితం ఎలా ఉండాలి అని ఎవరు ఆలోచిస్తారు? నా భర్త ఆలోచించడు. ఆ ప్రశ్న అతనికి అనవసరమైందిగా ఉంటుంది. ప్రోగ్రెసివ్ ఫోరం వాళ్ళు కూడా నాకు ఈ విషయాన్ని ఇవాళ అనేక విధాలుగా చర్చించి ఉందురు. బహుశా నా పరోక్షంలో చర్చించే ఉంటారు. నేనిప్పుడు అందరిలాగా మామూలు జీవితానికి అర్హురాల్ని కాదనే చాలామంది నమ్మకం. అలాగని మామూలు జీవితానికి నేను ఎందుకు అర్హురాల్ని కాకూడదు అని కూడా వాదిస్తారు. అయినప్పటికీ నేను ఎలాగైనా ఇక నుంచి నా అనుభవాల ఆధారంగా వేరే జీవితం కోసం కృషి చేస్తే బాగుంటుంది అని సూచిస్తారు. ప్రోగ్రెసివ్ ఫోరం వాళ్ళని నేను ఇష్టపడతాను. ఈ సమాజంలో నాకున్న ఆత్మీయులు వాళ్లే. నా అనుభవాన్ని సీరియస్గా తీసుకునేది వాళ్లే. మంచి జీవితం కోసం వాళ్ళ ప్రయత్నం నన్నెప్పుడూ ముగ్ధురాల్ని చేస్తుంది. కానీ నాపైన జరిగిన అత్యాచారం నాపైన మటుకే జరిగిన అత్యాచారంగా వాళ్ళు భావిస్తారు. అది నా ఒక్కరిపైనే జరిగిందా? కాదు. అది నీ మీద, నా మీద, ప్రతి ఒక్కరి ఆశల మీద, స్వేచ్ఛ మీద, ఆనందం మీద, స్వప్నాల మీద జరిగింది. అది పోలీసుల వల్లనే జరిగింది. ఎదుటి మనిషి జీవితాన్ని శాసించాలని చూసే ప్రతి ఒక్కళ్ల వల్ల జరిగింది. అలాగని వాళ్ళు తమ జీవిత ఆనందాల్ని, వ్యక్తిగత సౌకర్యాల్ని వదులుకోవాలని కోరుకుంటున్నానా? లేక నేనేదో అట్లాంటి జీవితాన్ని కోల్పోయానని చింతిస్తున్నానా? మనుషులు కోరుకునే సుఖమయమైన జీవితం ఎలాంటిదో నేను రోజు మా తమ్ముణ్ణి, మరదల్ని వీళ్ళిద్దరి విషయంలో చూస్తూనే ఉన్నాను. ఇంటికి చేరేసరికి బాగా చీకటి పడింది. పెళ్లివాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. ఎవరిని పలకరించకుండా మేడ మీదకి వెళ్ళిపోయాను. చెల్లెల్ని చదువు మానిపించైనా సరే పెళ్లి చేసేయాలని నాన్న పట్టుదల. అందుకోసం ఆయన ఎంత ఖర్చుకైనా వెనుదీసేటట్టుగా లేడు. అమ్మ ఏమనుకుందో గాని రాత్రి భోజనం మేడ మీదకే తీసుకొచ్చింది. ప్రాపంచిక విలువలతో పీకల దాకా కూరుకున్న మనిషి ఆమె. కానీ తన పెద్ద కూతురిని చూసేటప్పటికి విలువలకి అతీతమైన ప్రేమ పొంగుతుంది ఆమెలో. నేను ఉదయం నుంచి అణుచుకున్న టెన్షన్ని భరించలేకపోయాను. సుభద్ర జీవితం భద్రంగా ఉండడం కన్నా నాకు కావలసిందే ఉంది.
పెళ్లివారు నా గురించి ఏమైనా అడిగారా అమ్మా అన్నాను. అమ్మ నా కేసి కళ్ళెత్తి ఆశ్చర్యంగా చూసింది. ఆ పైన బాధని అణుచుకోలేకపోయింది. కొంతసేపు ఏడ్చింది. ఆ పైన నెమ్మదిగా అన్నది. ముందు ఏమీ ప్రస్తావించలేదు. చివరిలో పెళ్ళికొడుకు తండ్రి అన్నాడు మీ నాన్నగారితోటి. పెద్దమ్మాయి గురించి మేము విన్నాము. జరిగిన దానికి మనం ఏం చేయగలం? మీరు విచారపడకండి. అది మన దురదృష్టం అంతే. ఇంతకీ అమ్మాయి కనిపించదేం అని అడిగాడు. మీకు కనిపించలేక సాయంకాలం బయటికి ఎక్కడికో వెళ్ళింది అన్నారు మీ నాన్నగారు. అయ్యో అదేమిటి? లేచిపోయిన మనిషి ఏమిటి తప్పించు తిరగడానికి అన్నాడు అతగాడి తండ్రి. లేచిపోయిన మనిషి విలువల స్వరూపం నాకు బాగా బోధపడ్డట్టయింది. అమ్మ వెళ్ళిపోతుండగా అడిగాను, కట్నం ఏమాత్రం అడిగారు? ఇదివరకటి మాటలే అనుకో. అయితే బహుశా మరో 10,000 ఎక్కువ అడుగుతారేమో అంటున్నారు ఆయన. రాత్రి పడుకోబోయే ముందు చాలా కాలం క్రితం నేను చూసిన దృశ్యం ఒకటి గుర్తొచ్చింది. ఒకరోజు నేను రిక్షాలో కాలేజీ నుంచి వస్తున్నాను. రైలు గేట్ పడింది. అటు ఇటు చాలా వాహనాలు ఆగిపోయినాయి. గేటు చాలాసేపటి నుంచి వేసి ఉన్నది. మేము ఆగిన ఎంతోసేపటికి కానీ రైలు రాలేదు. విసుగుతో అసహనంతో ఉన్న నాకు రైలు గేటు యువతల కమ్మీల మీద కొంతమంది చిన్నపిల్లలు కూర్చుని కనపడ్డారు. అప్పుడు నేను వాళ్ళనంతా పట్టించుకోలేదు. ఇంతలో ఇనుప నాగరికతా మహాయుగాల ప్రతినిధిగా చప్పుడు చేసుకుంటూ విపరీతమైన వేగంతో గూడ్స్ రైలు నా కళ్ళ ముందు పట్టాల మీద సాగిపోయింది. దాని అదురికి భూమి దద్దరిల్లుతూనే ఉంది. అప్పుడు చూశాను, పిల్లలు ఆ రైలుకి చేతులెత్తి వీడ్కోలు చెప్తున్నారు. రైలు వెళ్ళిపోగానే వాళ్ళు అందుకోసమే అప్పటిదాకా ఆగినట్టుగా లేచి వెళ్ళిపోయారు. అటు ఇటు వాహనాలు ముందుకు కదిలాయి. ఆ దృశ్యంలో నన్ను ఏది ఆకర్షించిందో నాకు తెలియదు, కానీ ఈ క్షణాన నా అనంతర జీవితం ఎలా అన్న నా ప్రశ్న హాస్యాస్పదంగా అనిపించింది. విన్నారు కదండి, వాడ్రేవు చినవీరభద్రుడి గారి రచన సుజాత. ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో 12 జనవరి 1990 సంవత్సరంలో ప్రచురించబడింది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.